ఈ విధంగా ఉంటే మన ఆధ్యాత్మికను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. మన కోన వెంకట్ గారు తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళగానే అయ్యా దర్శనం కావాలండి అంట. సినిమా రైటర్ అండి అయినా దర్శనం కావాలి, పైగా మన ఎంపీ గారు లెటర్ తెచ్చాడు, మినిస్టర్ గారు లెటర్ తెచ్చాడు అని చెప్పి మీకు ఏ దర్శనం కావాలండి అంటాడు. ఏ దర్శనం ఏమిట్రా, నేను వచ్చింది స్వామివారి దర్శనానికి రా అంటే, కాదు సార్ మీరు పెద్దవాళ్ళు సినిమా వాళ్ళు, చెప్పండి సార్ మీకు ఏ దర్శనం కావాలా అంటాడు. ఏంటయ్యా ఏం దర్శనం అంటాడు, ఏఏడి అంటాడు. నేను తిరుపతి స్వామి దర్శనానికి వస్తే నీ ఏఏడి ఏంటంటే అర్చన అనంతర దర్శనము. అది కాస్త ఏమైపోయింది, ఏఏడి అయిపోయింది. స్వామివారిని మనం నిజపాద దర్శనం అని చెప్పి ఒక రోజు ఉంటుంది. అంటే నిజపాద దర్శనం అనగానే అమ్మా స్వామివారి యొక్క పాదాలు మనం నిజంగా చూస్తాం అనేటువంటి ఒక భావన మన మనసులో తిరుగుతుంది. అది కాస్త ఎన్పిడి అయిపోయింది. కేయు బ్రేక్ కళ్యాణ ఉత్సవ విరామము, సహస్ర దీపాలంకరణ విరామము. 1000 దీపాల వెలుగులో మనం కలియుగ వైకుంఠవాసులను చూస్తాడనేటువంటి ఒక మహాపవిత్రమైన భావన కాస్తి ఏమైపోయింది, అది ఎస్డి బ్రేక్ అయిపోయింది. అంటే ఆధ్యాత్మికం దెబ్బతీస్తుంది, మన సామాజిక దాన్ని దెబ్బతీస్తుంది, మన యొక్క సంస్కృతిక పరమైనటువంటి దాన్ని కూడా వ్యామోహం దెబ్బతీస్తూ ఉంది. అందుచేత ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ సభలో ఉన్నటువంటి ఈ 90% మంది ఉన్నటువంటి నా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అందులో యువతులు ఎక్కువ ఉన్నారు. రేపు కొడుకుల్ని తీర్చి జిజియాబాయి గారికి శివాజీని ఏ విధంగా తీర్చిదిద్దో అట్లా పిల్లల్ని తీర్చిదిద్దే తల్లులు మీరు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు భాష యొక్క చావు లేదు, అజరామరం అనేటువంటి విషయం మీకు మనవి చేస్తూ, చెల్లియో చెల్లకో అని గీదలు కాసుకుంటూ పాడేవాడు తిరుపతి వెంకట గౌరు రాసినటువంటి పాండవోద్యోగ విజయాలు. 70 సంవత్సరాలుగా ఈ తెలుగు భాషను కాపాడుతూ ఉంది. అదేవిధంగా రక్తకన్నీరు నాగభూషణం గారు రక్తకన్నీరు నాటకం ఒక 30 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చింది. ఈ లఘు చిత్రాల యొక్క గొప్పతనం ఏమిటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. మా అల్లుడు అమెరికన్, 2 పిల్లలు, వాళ్ళు సంకరజాతి, ఇండో యుఎస్ వాళ్ళు. మా అమ్మాయి ఏం చేసింది, ఈ లఘు చిత్రాలు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందనేవి రోజు వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా వీడికి హనుమాన్ను ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంది. అయితే అక్కడ ఏమిటంటే పిల్లలకి సంవత్సరంలో 4-5 రోజులు మిగతా పిల్లలతో కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో చర్చికి సమ్మర్లో ఒక 4 రోజులు వాళ్ళు సపరేట్గా క్యాంపు నిర్వహిస్తారు. అంటే ఉదయం తీసుకెళ్ళి ఆటలు పాటలు అన్నీ చేసి సాయంత్రం అయ్యేటప్పటికి 1 గంట సేపు ఆ ఫాదర్ వచ్చి ఉపన్యాసం చెప్తాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ హియర్ అని చెప్పి నేను ఉపన్యాసం చెప్తున్నాడు. 500 మంది ఉన్నారు పిల్లలు. అందులో మా మనోడు వాళ్ళు వేసి ఎస్ ఐ నో గాడ్ అన్నాడు. నీకు గాడ్ తెలవడం ఏంట్రా, ఎస్ జై హనుమాన్ అన్నాడు. అంటే ఏం జరిగింది, ఆడికి 6 ఏళ్ళు. మమ్మీ ఐ హ్యావ్ ఏ బ్యాడ్ డ్రీమ్ లాస్ట్ నైట్ అంటే, అరే నువ్వు ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకోరు ఇక్కడ, నీకు చెడ్డ కళలు రావని చెప్పి వాడికి హనుమాన్ లఘు చిత్రం రండి లఘు చిత్రాలు చూపించింది. అంటే లఘు చిత్రాల యొక్క ఇంపార్టెన్స్ అది, ఆ విధంగా హృదయానికి హత్తుకుంటుంది అనేటువంటి ఉదాహరణ కోసం నేను చెప్పాను.